డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన శ్రీ పితామహాపత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, తండ్రి రామ్తా తండ్రికి, సదానంద యోగి మహారాజ్కి, మైకేల్ బాబాయికి, యూనివర్స్ నా కోసమై పంపిన తల్లి నితిక ఏంజల్ తల్లికి, మాస్టర్ సివివి నమస్కారం, మాస్టర్ సివివి నమస్కారం, మాస్టర్ సివివి నమస్కారం, తాతగారికి నమస్కారం, తాతగారికి నమస్కారం, తాతగారికి నమస్కారం, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి నమస్కారం. ఈ వర్తమానానికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్. మరి రోజులాగే ఈరోజు మరింత జ్ఞానాన్ని విజ్ఞానాన్ని షేర్ చేయడానికి శాంత మేడంకి వెల్కమ్ చేద్దాం. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారు అయిన బ్రహ్మర్షి పితామహేశ్వరి గారికి, స్వర్ణమాల పెత్రి మేడం గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ వర్తమాన క్షణంలోని విశ్వానికి, నా స్వయానికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వర్ మేడం గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. రామ్తా మాస్టర్ గారికి, బ్రహ్మర్షి పితామహేశ్వరి గారికి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలతో నా కుటుంబ సభ్యులకు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను మా మాస్టర్ సివివి గారి నమస్కారం. ఈ పుస్తకంలోని కుండలిని రహస్యం అనే పుస్తకాన్ని చెప్పుకుంటున్నామండి. సహకరిస్తున్న మీ అందరికీ కూడా అంత కోటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ నిన్నటి రోజు అంటే ఇక్కడ మాస్టర్ గారు నన్ను ప్రేరేపించే నా ద్వారా మీకు తెలియజేయ మనవి ఒక ప్రత్యేక విషయం ఏమనగా, కుండలిని యోగం ద్వారా మీరు ఏ ప్రయోజనాలను, అనుభూతులను కోరుచున్నారో, నిరీక్షిస్తున్నారో అవి మీకు సంపూర్ణంగా తృప్తి కలిగించే విధంగా ఫలితాలు లభిస్తాయి. కోరిన విధంగా, కోరికలు తీరే విధంగా విజయవంతమైన భవిష్యత్తుకు, మోక్షానికి, భౌతిక శాశ్వతత్వానికి, శుద్ధ ప్రజ్ఞకు, సంపూర్ణ జాగ్రత్త అవస్థకు సాధించుటకు, కర్మ శేషముల నశింపుకు, పూర్వ వాసనలను భస్మం కావించుటకు, కుండలిని ఆధార శక్తితో తప్ప యోగ్యమైన ప్రత్యామ్నాయ యోగ మార్గం మరొకటి లేనే లేదన్న అభిప్రాయాన్ని పరాశక్తి నీకు జ్ఞానము కలిగిస్తుంది. ఇతర విషయాలలో భావార్థ పరంపరలను సవివరంగా బోధిస్తుంది. విజ్ఞాన సహిత జ్ఞానాన్ని కలిగిస్తుంది. అజ్ఞానం నుండి విముక్తి కలిగిస్తుంది. మాస్టర్ గారి డైరెక్ట్ లైన్ నిన్ను ఆదితో నేరుగా అనుసంధానం కలిగించుటకు ఒక వంతెనను బ్రహ్మయే నిర్మించారు. అది నీకు మార్గాన్ని తెరుస్తుంది. ఎంత విస్తారంగా, వెడల్పుగా, అగాధంగా డైరెక్ట్ లైన్ నీకు మార్గం తెరవబడునన్నది నీ యొక్క సాధన తీవ్రత, విశ్వాసము, భక్తి శ్రద్ధలు, అంకిత భావంపై ఆధారపడి ఉంటుంది. అనుసంధానం ఎట్లా చేయాలంటే, అనుసంధానం గురించి ఇచ్చారు ఇక్కడ. నీ నిత్య సాధనలో అవసరమైన సమయమున మాస్టర్ గారు ట్రాన్స్ ప్రక్రియ విధానంతో కానీ, ఈథరిక్ శక్తి చేత కానీ నేరుగా నీతో అనుసంధానం ఏర్పరచుకొని నీ అభ్యంతరాలకు, ప్రశ్నలకు, అనుమానాలకు నీకు తృప్తి కలిగే విధంగా సమాధానాలు అందిస్తారు లేదా అనుభూతితో చూపిస్తారు. ఇదే ఈ యోగమందు జరుగు ఒక అద్భుత ప్రక్రియ. నిజంగా ఇది ఎంత అద్భుతంగా జరుగుతుంది మేడం. మనం కూర్చుంటాం కదా సాయంత్రము, ఏదో తెలియని అనుభూతిలోకి వెళ్ళిపోయి ఉంటారు మేడం దీంట్లో. అయితే శరీరంలోని కుండలిని యొక్క ఉనికిపై నీకు సమగ్ర నమ్మకం ఉండాలి. అంతరాత్మ శుద్ధిగా, అంతర్వాణి సహితంగా జీర్ణించుకొని ఉండాలి. కుండలిని శక్తితో గల అనుసంధాన మూలంగా అనుమానాలు యాంత్రికంగా అవే నివృత్తి అవుతాయి. జ్ఞానానికి, ఈ శుద్ధమైన జాగ్రత్త అవస్థ స్థితికి ఒక నిశ్చిత అభిప్రాయం ఏర్పరచుకొనుటకు ఈ విశ్వం అన్నది ఒక వంతెనగా పనిచేస్తుంది. నిశ్చలమైన ప్రశాంత చిత్తంతో డైరెక్ట్ లైన్ను అనుసరించిన ఈ విశ్వాసము అన్నది ఇంకా పొంగి పొర్లుతుంది.
గుర్తుంచుకోండి, బుద్ధి వికాసము, వ్యక్తి మేధా సంబంధమైన రహస్య విషయాలు అర్థం చేసుకోవడానికి ఈనాడు మనకు ఉపయోగపడు పేజీలు పోయినాయి మేడం కొంచెం. 306. నిశ్చలమైన ప్రశాంత చిత్తంతో డైరెక్ట్ లైన్ను అనుసరించిన ఈ విశ్వాసము ఇంకా పొంగి పొరులుతుంది. గుర్తించుకోండి, బుద్ధి వికాసము, వ్యక్తి మీద సంబంధమైన రహస్య విషయాలు అర్థం చేసుకోనడానికి ఈనాడు మనకు ఉపయోగపడు ఏకైక మార్గము కుండలిని యోగమే సుమా. రెండవ మార్గం గాని సాధన గాని ఈ సృష్టి ఎందు ఇంతవరకు కనబడలేదు. కీలకమంతా సాధనలోనే ఉంది అంతే. సరళ సాధన ఎలా చేయాలి అనేసి ఇచ్చారు ఇక్కడ. నా అభిప్రాయాన్ని ఇంత దృఢంగా చెప్పుకున్నటకు మూల కారణం ఏమనగా, ఈ జన్మయందే భౌతికంలోనే జాగ్రత్త అవస్థలో ఆదిలో ఐక్యం పొందుటకు మానవులందరికీ ఆచరణకు సరళమైన యోగ మార్గమును ఇంతవరకు ఎవరూ బోధించలేదు. ఏ దేవుడు గాని యోగీశ్వరుడు గాని మానవులకు వాగ్దానం చేయలేదు, నిశ్చయంగా పొందగలమని వాగ్దానం చేయలేదు, సాధించవచ్చునని భావించడానికి అవకాశం కూడా లేదు. గ్రంథకర్తలు యోగ శాస్త్రములు ప్రమాణపూర్వకంగా ధైర్యంగా గ్రంథస్థం చేయలేదు. ప్రయత్నం చేసిన క్రియా విధానమును స్పష్టంగా ప్రకటించినప్పటికీ సూచితమైన విధంగా కానీ సాధన ప్రక్రియ సూత్రములు అనుభవపూర్వకంగా రచించలేదు. ఏంటి మేడం ఆ పేజీ కట్లు పెట్టగలిగిపోతుంది? ఏ దేవుడు అంటే ఈ విధంగా నిస్సందేహంగా అభ్యాసం చేసి ఫలితంగా ప్రకటించలేదని నా గ్రంథ పరిశోధన అధ్యయనాలు తెలుపుచున్నాయి. ఇక్కడ శ్రేష్టమైన సాధన ఏ విధంగా చేసుకోవాలంటే, అనంత ప్రాణ నిధి నుండి ప్రాణ సరఫరాను కుండలిని ఆధారంగా నిరంతరము పొందుటకు ఉన్నత భూమికలను క్షేత్రములను సాధకుడు అధిరోహించుటకు ఈ సాధన 1000 రెట్లు ఉన్నతమైనది, మేలైనది, అనాది అయినది, శ్రేష్టమైనది, సత్యమైనది, నిరంజనమైనది అపరంజి నాశరహితమైన మానవ జాతి ఉనికి ఉన్నంత వరకు కుండలిని వారి వెంటనే ప్రయాణిస్తూ ఉంటుంది. మీరు ఇదివరకే వేల సంఖ్యలో ప్రచురితమైన యోగ గ్రంథాలను చదివి ఉంటారు, అభ్యాసం కూడా చేస్తూ ఉంటారు. వాటిని చదివిన తర్వాత ఈ పాటికి మీరు ఒక నిర్ణయానికి చేరి ఎన్ని రెట్లు సంప్రదాయ యోగములతో పోలిస్తే కుండలిని యోగం శ్రేష్టమైనదో ఒక దృఢ అభిప్రాయానికి ఏర్పరచుకొని ఉంటారు. పరాశక్తి చాలనంతో జరుగు ఈ డైరెక్ట్ లైన్ ఏ విధంగా ఉన్నతమైనదో ఈ క్రింది విషయం ద్వారా వ్యక్తం అవుతుంది. సాధనకు అర్హమైన విధంగా సిద్ధంగా సూటిగా అనుభూతి పొందుటకు సన్నద్ధంగా ముందుగానే మాస్టర్ గారు రూపొందించి మనకు సాధనకు తక్షణం ఉపక్రమించుకొనుటకు వీలుగా కుండలిని యోగము ఆయత్తం చేసి ఉన్నారు. కేవలం మన సాధన లోపించి ఉంది. ఆది స్థితిని చేరుటకు సిమెంట్తో ఒక చక్కని సూటి రహదారి రోడ్డును వేసి ఉంచారు. మనము ఆ దారిన ప్రయాణించుటే మిగిలి ఉంది. కుండలిని ఆధారంగా కలుగు మార్పులు ఏంటంటే, చీకటి నుండి ప్రకాశించు వెలుగు ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది. శిథిలావస్థ, నశింపు, మరణించే లక్షణం గల శరీరాన్ని భౌతిక శాశ్వతత్వమునకు మారుస్తుంది. ప్రధానంగా గల అశాంతి జీవితం నుండి ఆనంద జీవితంలోకి తీసుకువెళ్తుంది. పరిమిత జ్ఞాపకాల శక్తి నుండి శుద్ధ ప్రజ్ఞ స్థితికి చేరుస్తుంది. ఉచితానుచిత జ్ఞానరహిత స్థితి నుండి సంపూర్ణ చైతన్య స్థితి నిరంతరం ఉండునట్లు చేస్తుంది. మగత స్థితి నుండి మేలైన శరీర స్వభావం నుండి సంపూర్ణ చురుకైన శక్తివంతమైన విధంగా నడుచునట్లు ప్రభావితం చేస్తుంది. సాధకులపై గ్రహ ప్రభావం లేకుండా సంపూర్ణ స్వతంత్రంగా జీవించు విధానం ఏర్పాటు చేస్తుంది. పరిమిత ప్రాణముతో జీవించు మనము అనంత ప్రాణ సరఫరాను స్వీకరిస్తాం.
అతి వేగంగా మార్పు చెందుతున్న ఈ సృష్టి పనితీరును మార్పు రహిత స్థితికి తెచ్చుట, పరిమిత కాల వ్యవధి నుండి అనంతమైన కాల విధానమునకు మార్పు చెందుట, బాహ్యము నుండి అంతరంగిక కార్యక్రమాన్ని నడుపుట, అనారోగ్యము, అస్వస్థత, ఈతి బాధలు, శరీర క్షీణింపు లక్షణం నుండి దివ్య శరీరంగా మార్పు చెందుట, కుంచిత ఆధ్యాత్మిక ఆలోచనల నుండి సమస్త జ్ఞాన శాఖల జ్ఞానము లభిస్తుంది. తక్కువ స్థాయి శ్రేణి నుండి ఉన్నతమైన వివేచనంతో కూడి వ్యవహార యోగ్యమైన సమన్వయ శక్తితో కూడిన అనుభవం లభిస్తుంది. సూక్ష్మ బుద్ధి ప్రకాశిస్తుంది. భౌతికమైన సృష్టి సంబంధమైన జ్ఞానం నుండి కుండలిని శక్తితో కూడిన అనుభవం లభిస్తుంది. బాహ్య పనితీరుల నుండి అంతరంతరాలలో సాధన నడిపించుట, బాహ్య పనితీరులను గమనించుట నుండి బాహ్య పనితీరులను అంతరాంతరాలలో గమనించే మార్పు కలుగుతుంది. సాంప్రదాయ సృష్టి నిర్మాణ సిద్ధాంతం నుండి నూతన సృష్టి నిర్మాణ సిద్ధాంతమును తెలుసుకొనుట, విశ్వాసం అనే వంతెన ద్వారా నూతన యోగ మార్గం నిన్ను ఆది బ్రహ్మ పీఠమును చేరుటకు దారి తీస్తుంది. ఈ కలము ద్వారా మాస్టర్ గారు మీకు అందించమని నన్ను ఆదేశించిన మరొక విషయం ఏమనగా, ఏ పరిస్థితిలోనూ సాధన వదలరాదు. చాలా మంది ఇందు విశ్వాసము లేక ద్వంద్వ పద్ధతులను పాటిస్తున్నారు. ఈ మార్గం ఎటువంటిదనగా, ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయము, విద్యా సంస్థ, సత్యాన్వేషణకుల పరిశోధనశాల. సత్యము అన్న ఏకైక మార్గమే డైరెక్ట్ లైన్. ప్రత్యక్ష మార్గం యొక్క లక్షణములపై మేడం శాంత మేడం, శాంత మేడం, ఓకే మేడం, మళ్ళీ ఓపెన్ చేస్తాను ఉండండి మేడం. ఓపెన్ చేయాలి మేడం, వెనక్కి వెళ్ళిపోయి ఉంటుంది అది. ఓకే, ఒక నిమిషము. ఇక్కడ నుంచి అంటే సత్యం అన్న ఏకైక మార్గమే డైరెక్ట్ లైన్. ఇక్కడ ప్రత్యక్ష మార్గం యొక్క లక్షణములపై నా రచన కొనసాగింది. దీని గురించి మీరు తెలుసుకోవడానికి నేను కలిగించిన ప్రేరణ నా అభిప్రాయం ప్రకారం ఏమనగా, కుండలిని సాధన ఉన్నత స్థాయి పరలోక సంబంధ రహస్య జ్ఞానమును పొందుటకు కారణమవుతుంది. డైరెక్ట్ లైన్ విషయమున నాకు అందిన సూచనలను సూక్ష్మంగా వెల్లడిస్తున్నాను. సత్యాన్వేషకులు అన్వేషించు మార్గమే డైరెక్ట్ లైన్. వీరు మహాపరినిర్వాణిక భూమిక నందలి సత్యలోకాన్ని దర్శించుటకు ప్రయాణించువారు. డైరెక్ట్ మార్గం యొక్క మరికొన్ని విషయాలను మరికొన్ని దృక్పథములతో మరికొన్ని కోణముల నుండి మీకు నేను అందించుటకు అనుమతి ప్రసాదిస్తే, ఇంద్రియ జ్ఞాన దృష్టిని కలిగించు మార్గమును మీకు తెలుపుటకు ఈ క్రింది విధంగా వివరిస్తున్నాను. కుండలిని సాధన బ్రహ్మ సాక్షాత్కారానికి అపరోక్ష మార్గం. డైరెక్ట్ అనగా పరోక్ష మార్గం కానిది, దానికి పూర్తిగా వ్యతిరేకమైనది. కావున నొక్కి వక్కాణించి తెలుసుకునవలసినది ఏమనగా, మీ యొక్క అవధానమును ఎల్లప్పుడూ సూటి మార్గమున నీకు నైతిక విశ్వాసాన్ని కలిగించి ఆ దారికి నిన్ను మళ్ళేటట్లు నివేదిస్తుంది. ఈ విధంగా సత్యయోగం ప్రబోధించిన, వాగ్దానం చేసిన ఫలితాలు లభిస్తాయి. పరాశక్తి ప్రసాదించు సూక్ష్మ బుద్ధి, అంతర్బుద్ధి, దివ్య దృష్టి, సంకల్పము, వాటి సూచనల ద్వారా కుండలిని యోగంపై గల మీ అభ్యంతరాలకు, ప్రశ్నార్థాలకు ప్రత్యుత్తరాలు నేరుగా సాధకులకు ఆదేశాల రూపంలో అందుతాయి.
గుర్తుంచుకోవలసిన గమనార్హమైన విషయం ఏమనగా, బ్రహ్మ సాక్షాత్కారానికి ఆత్మోద్ధరణకు ఈ సాధన ఒక యోగ మిత్రమండలి అను పేరుతో ఏర్పడిన సంస్థాపన పరమైన మార్గం. అందరికీ బ్రహ్మత్వము, అందరికీ అమరత్వము అన్న నినాదాన్ని బలపరచుటకు, పని చేయుటకు అవతరించి స్థిరమై ఉంది. ఇక్కడ మరి ఆరో వైపు అంటే ఆరని ఏ విధంగా పనితీరు, పనితీరు ఎలాగుంటదంటే, పనితీరుల తాలూకు ఆరంభం నుండి చివరి వరకు సంబంధించిన క్రియారూప దృక్పథాలు నేరుగా ఎంటీఏ నుండి సివివి గారి ఆరో పైపు ద్వారా లేదా ప్రత్యేక వేద భాష కోడ్ ద్వారా ఎవరికి వారు వినగలరు. నీకు మాత్రమే కేవలం నీవు వినున్నట్లు వివరిస్తారు. అనుమానాలకు నివృత్తి డైరెక్ట్ లైన్ ద్వారా నిన్ను తృప్తిపరుస్తారు. చూడండి మేడం, ఎంత అంటే ఇక్కడ ఈ పనితీరు ఎలా ప్రారంభమవుతుందంటే, వింటున్నారా మేడం? ఓకే ఓకే. అంటే మనకి ఇది ఎలాగ వస్తాయంటే, ఆరంభం నుండి చివరి వరకు సంబంధించిన క్రియా దృక్పథాలు నేరుగా ఎంటీఏ నుంచి, తర్వాత సివివి గారి నుండి ఆరో వైపు ద్వారా లేదా ప్రత్యేక వేద భాష కోడ్ ద్వారా ఎవరికి వారు వినగలరు అనేసి ఇచ్చారు మేడం ఇక్కడ. అంటే నీకు మాత్రమే కేవలం నీవు వినున్నట్లు వివరిస్తారు. అనుమానాలకు నివృత్తి డైరెక్ట్ లైన్ ద్వారా నిన్ను తృప్తిపరుస్తారు అని చెప్తున్నారు. ప్రత్యక్ష మార్గ అభ్యాసంతో ఆస్ట్రల్ శరీరముల యొక్క కార్యక్రమములను భౌతిక ప్లేన్ లో దర్శించగలరు. అనగా శారీరకంగా ట్రాన్స్ కాదని అర్థం. సంస్కారాల సంబంధమైనది ఏది అని ఇక్కడ వివరిస్తున్నారు. క్రమసహితమైన సాధన ఋషి సంస్కారములను అలవర్చుకుంటే ఈ మార్గమున అన్ని సమాచారములను అజాగ్రత్త స్థితిలో కాకుండా భౌతికంలోనే జ్ఞానేంద్రియాలతో తెలుసుకొనగలవు. అప్పుడే నీవు ఏ పని అయినా చేయగల సామర్థ్యం లభిస్తుంది. అతి తీవ్రమైన ఏకాగ్రత కూడిన సంకల్ప శక్తితో జ్ఞానేంద్రియాలను వృద్ధి చేయగా అతీత అలౌకిక ఇంద్రియాతీతమైన పరాశక్తులు ఈ లైన్ ద్వారా పొందవచ్చు. అయితే సాధకునకు సంస్కార ధర్మములు సమగ్రంగా సంపూర్ణంగా ఉండవలెను. ప్రాణ సంబంధమైన ప్రత్యేక అభివృద్ధి ఈ మార్గం ద్వారా స్వీకరించుట ఇందలి విశిష్టమైన ప్రక్రియ కావున కుండలిని సాధన ఒక దుర్లభమైన అపురూపమైనదిగా గుర్తించడమైనది. సాధకుని యోగ జీవిత గమనమును ఆశించువారు వారికి మార్గదర్శకముగా సహాయ సహకారములను అందించు అనుగుణమైన యోగ్య మార్గముపై ఆధారపడి ఉంటుంది. ఆ పద్ధతే డైరెక్ట్ కుండలిని యోగము. మానవ ప్రయత్నము లేకనే అది తనంతకు తానుగా తన భూమిక నుండి భౌతిక శరీరం వరకు ఒక మార్గమును ఏర్పరిచారు. వారి మార్గం ద్వారానే వారిని చేరి వారిలో ఐక్యం కావడం జరుగుతుంది. కావున ఇది డైరెక్ట్ లైన్. నీవు ఇంతవరకు పాటించనివి ఆధ్యాత్మిక మార్గముల లేదా ప్రత్యక్ష కుండలిని యోగ మార్గమా అన్న సంశయాన్ని నీ అంతకు నీవుగా క్రమేణా జరిగే అభివృద్ధితో నీవే అవగతం చేసుకొనగలవు. చివరిగా ఏంటంటే, నీవు గుర్తించవలసిన విషయం ఏమనగా, ఇందు లభించు ఫలితాలు పరోక్షమైన సాంప్రదాయ పద్ధతులతో సాధించినవి కాదు. ద్వంద్వ సాధనలకు స్వస్తి చెప్పి వాటిని పూర్తిగా మరచి సత్య జ్ఞానం వైపు మరలించాలి. ద్వంద్వ సాధనలు తప్పుడు మార్గానికి దారి ఏర్పరుస్తాయి, గందరగోళపరుస్తాయి. చివరికి ఏమి చేయాలో, ఏ మార్గమును పాటించాలో బోధపడక మెదడును కలవరపరుస్తాయి, తారుమారు చేస్తాయి, పిచ్చెక్కిస్తాయి. ఈ విధంగా ఆధ్యాత్మిక రంగమున అనేకులు నేడు జీవిత పరమావధిని సాధించలేక చివరికి భ్రష్టులైనారు. ఇక్కడ 14వ అధ్యాయం అయిపోయింది మేడం. 15వ అధ్యాయం స్టార్ట్ చేసుకుంటున్నాం. కుండలిని సాధకులకు హెచ్చరికలు, సూచనలు. కుండలిని ప్రజ్వలింపచేసి తన శక్తిని సహస్రారమునకు చేర్చడానికి ప్రయత్నించు సాధకులు కొన్ని అతి సూక్ష్మ రహస్య విషయములను గురించి తెలుసుకోవాలను.
పరాశక్తి సాధన ఒక గ్రంథం వ్రాయట కాదు, పఠనము కాదు, ఉపన్యాసము కాదు, భాషా ప్రధానమైన రచన కాదు. ఇది సాధన ప్రధానమైనది, ఆచరణ రీత్యా తెలుసుకొనవలసినది. ప్రాక్టీసు, పనిముట్లు, సాధన, సంపత్తి ఈ ప్రక్రియలో పాల్గొను శరీర నాడులు, అవయవాలు, మాయాశక్తులను గురించి సంపూర్ణంగా తెలుసుకొనవలెను. సాధన ఒక్క జపము కాదు, ఆరాధన కాదు, పూజ కాదు, బాహ్య భౌతిక పదార్థ సంబంధమైన ఆరాధన కార్యక్రమము కాదు. ఇది శరీర సంబంధమైన కౌశలము, నేర్పరితనము. అభ్యాస సమయమందు మాత్రమే దాని యొక్క సహజమైన పనితీరులను తెలుసుకొనుటకు సాధ్యపడుతుంది. సాధన ముందుకు సాగే కొద్దీ మార్గ మధ్యంలో అనేక అవరోధములు, ఆటంకములు, శరీరము సహకరించకపోవడము, అవయవ నిర్మాణ క్రమబద్ధముగా లేకపోవుట ప్రతి దశలో ఎదురవుతాయి. సాధన భూమిక ఒక యోగ సాధన రంగస్థలం. సూక్ష్మ దృష్టితో, ఏకాగ్రతతో సమాధి స్థితిలో చేయు ప్రక్రియ. ఏకాగ్రతతో కూడిన మనస్సును అభిముఖం చేయడము, అవధానం చేయడము చాలా కఠినమైన సాధన అయినప్పటికీ ఇది అనివార్యం. అవధానం అను ప్రక్రియలో ఉత్పన్నమైన శక్తి సామర్థ్యములను గుర్తించినప్పుడే కుండలిని శక్తిని వాస్తవం చేయడం వీలవుతుంది. కార్యరూపంలో లేదా దానిని అనుభవానికి తెచ్చుటకు సాధ్యమవుతుంది. కుండలిని శక్తి ప్రవాహ విశిష్ట వాస్తవ రూపమును అప్పుడు దర్శించ సాధ్యమవుతుంది. వాస్తవంగా కుండలిని ఉనికి ఉన్నదా నిజమైనదిగా నిరూపించు సామర్థ్యము సంపాదించాలి. పరాశక్తి స్వరూపమును, రహస్యాలను, వివరాలను దృశ్యానికి, వాస్తవానికి, అనుభూతికి సాక్షాత్కరింపజేసు కొనుటయే కుండలిని యోగము. దాని ఉనికి యథార్థమని అప్పుడే తేలిపోతుంది. కుండలిని యోగ సాధకులు వాస్తవవాదులు, యథార్థవాదులు. పరాశక్తి మానవ శరీరమందు గల మూల ప్రకృతిని, దానికి క్రియా రూపకత ఉందని వాదించు సంప్రదాయము గలవారు. ఇంద్రియ విధానము, దీని చిత్రణము, స్వభావోక్తి సంప్రదాయము, యథార్థ సమాధానాలు కుండలిని యోగ సాధనతో ఎవరికి వారు సంస్కారములను బట్టి సాధన తీవ్రత, పురోభివృద్ధికి ఆధారం తెలుసుకొనగలరు. పై దశలకు చేరవలనన్న నాడీ వ్యవస్థ అనుకూలంగా ఉండాలి. మానవ రూపమందలి నాడి నిర్మాణము లోపభూయిష్టంగా ఉంది. మొదలు నాడులను పునః నిర్మాణము చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. శుద్ధి చేసి, పునర్వ్యవస్థీకరణ చేసి, అనేక ఆటంకములను తొలగించి శిఖరమైన సహస్రారానికి కుండలిని తీసుకొని పోవడానికి అనేక సంవత్సరములు నిరంతర సాధన చేసినా కూడా సాధ్యం కాదు. ఈ విధంగా సాధన చేసినప్పటికీ విఘ్నములపై విజయము సాధించలేడు. అయినప్పటికీ ఈ అవరోధములను దాటి శారీరక శుద్ధి సాధించి 1.5 కలము అంటే 1 కలము అంటే 12 సంవత్సరాల 12 సంవత్సరాల లోపల అధిరోహించి నన్ను దానితో సాధకుడు కేవలం సూర్యస్థానమును చేరగలడు. తర్వాత 1/2 కలము అనగా 6 సంవత్సరముల లోపల అంటే 6 × 12 72 సంవత్సరముల వయసు దాటిపోయి ఉంటుంది. అంతవరకు ఆరోగ్యంగా జీవించుటకు ఈ కాలమందు వీలు కాదు, సాధించుటకు వీలు కాదు. మానవ జీవిత కాలము అతి స్వల్పము. ఇంత స్వల్ప కాలంలో అసాధ్యమైన దానిని ఈ భౌతిక రూపంలో సాధించుట మన స్వంత ప్రయత్నంతో, సాధనతో సాధించుట అసాధ్యం. అది సంకల్పంతోనే కుండలిని ప్రజ్వలన, చాలనము వీలవుతుంది. కావున నేటి మానవునకు ఆది బ్రహ్మ సంకల్పితమైన వారిచే రూపొందించబడిన వారిచే పృథ్వీపై మాస్టర్ సివివి గారిచే ఆవిష్కరించబడిన ఆచరణకు సాధ్యమైన నూతన భృక్తరహిత తారక రాజయోగమే ఏకైక మార్గము. రెండవ మార్గము లేదు. ఇట్టి సృష్టి మరియు దైవ రహస్యములను తెలుసుకొనంత వరకు ఏ సాధకులకైనా సరే కుండలిని శక్తిని సాధించుటకు వీలు కాదు. ఈ కలియుగంలో శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తప్ప ఇంకెవరు దీనిని గురించి తెలిసిన వారు, సాధించిన వారు లేరని తెలియచున్నది. గ్రంథాధారములు గాని స్మృతులు గాని లేవు.
ప్రస్తుత మానవ భౌతిక రూప నిర్మాణ సహజమున ఎవరైనా ప్రతి దశ మెట్టులో ఎదురయ్యే అవరోధములను దాటి కుండలిని శక్తిని జాగృతం చేసి ప్రసారం చేయుటకు ప్రయత్నించినచో ఫలితం సిద్ధించినా కూడా శరీరంలో ఉత్పన్నమై బయటపడు ఫోర్సుల ప్రభావం వలన శరీరం మొత్తం భస్మమై బూడిదగా మారిపోతుంది. కావున దీనికి కుండలిని చాలనంపై నైపుణ్యత గల సద్గురువును ఆశ్రయించవలెను. అది అనుగ్రహము అవసరం. ఎంటీఏ సివివిల కృప సాధకునికి అవసరము. భౌతిక శరీరము, అంతర్గత నాడులు, కుండలిని చాలనమునకు ప్రధానమైన సాధన పనిముట్లు. ఇవి లేనిది ఏమి సాధించలేము. ప్రస్తుతం ఉన్న 7 లెవెల్స్ ను అధిరోహించవలెనంటే మానవ శరీరం అవసరం. అదియును కాక జీవించి ఉండగానే ఈ జన్మ ఎందే సంపూర్ణ జాగ్రత్త అవస్థ ఎందే సాధించవలసిన అతి రహస్య సాధన. అలనాటి అనేక మంది ఋషులు, గ్రహాలు, సూర్యుడు మొదలగు వారు అనుభవపూర్వకంగా తెలుసుకొనిన విషయం ఏమనగా, ఈ భౌతిక శరీరంతో భౌతికము లోపల ఉన్నత స్థాయిని చేరుట వీలు కాదని అంటే కావున తెలుసుకొనవలసిన విషయం ఏమనగా, ఎవరైనా ఈ భౌతిక శరీరంతో మెంటల్ స్థాయి వరకు అధిరోహించాలంటే అట్టివారు ఉన్నతమైన ఆత్మ సంస్కారం కలవారని గుర్తించవచ్చు. ఇట్టి ఉన్నత ఆత్మ సంస్కారం ఉన్నవారు తప్ప ఇంకొకరు ఇట్టి స్థాయిని చేరలేరు సుమా. సుషుమ్న నాడి మార్గమందు ఎదురగు అవరోధంతో మరి తదితర విఘ్నములతో ఏ ఒక్క దానిని తొలగించినా అది ఒక అద్భుతమైన విజయమే. ఈ ప్రయత్న ప్రక్రియలో నాడులు, అవయవాలు, తదితర సంబంధ ఫోర్సులు మొదలగునవి తీవ్రమైన ఒత్తిడికి, ప్రకంపనలకు, అలజడికి విపరీతంగా శ్రమ పడతాయి. కుండలిని చాలనంతో మితిమించి పనిచేయడం వల్ల హాని జరుగుతుంది. దీనితో మాయావరణములతో కూడిన పొరలు, వాసనలు భస్మమైపోతాయి. కావున సాధనకు ఉపక్రమించుటకు ముందు భౌతికమును శుద్ధి చేసి పునః నిర్మాణం గావించి యోగమునకు యోగ్యమైన దానిగా రూపొందించవలసి ఉంది. లేని ఎడల అంతర్శక్తులు, ఫోర్సులు పనిచేయనప్పుడు అవయవాలు ఒత్తిడులను భరించలేవు. అంతరమున ప్రవహించు ఫోర్సులకు భౌతిక భాగములు లొంగిపోతాయి. కుండలిని సాధన సమయంలో చాలనమునకు ప్రయత్నించినప్పుడు ఫోర్సులను దాని పని కొరకు ఉపయోగించుట వలన అవి భౌతిక అంగములపై కూడా పనిచేసి వాటిని ప్రభావితం చేసి శరీరమును బలహీనపరుస్తుంది. అంతేకాక సృష్టి విధి విధాన సంబంధమైన ఏర్పాటును తొలగించుటకు నేటి మానవులకు కావలసినంత సామర్థ్యము లేదు. తీవ్ర స్థాయిలో తొలగించుటకు ప్రయత్నించిన శరీరం అకస్మాత్తుగా కృంగిపోవడము, చైతన్య రహితమై మానసిక శక్తి కోల్పోయి వాలిపోతుంది, కూలిపోతుంది. కుండలిని చాలన ప్రక్రియలోని రహస్య చమత్కారాలు ఈ క్రింది విధంగా ఉంటాయి. 1. కుండలిని శక్తి పైకి పోకుండా నిలిపివేయు అవరోధములను కలిగించు దశలు ఉన్నాయి. ఒక ఆటంకమును తొలగించిన ఎడల పీడితమైన భయము, నిరుత్సాహము ఏర్పడుతుంది. నిరంతర యోగ ప్రాక్టీసు ద్వారా అట్టి అవరోధమును తొలగించి పనిచేయ ఫోర్సులు సాధకునకు ప్రోత్సాహమును కలగజేస్తాయి. ఈ విధమైన యోగ ప్రాక్టీసు ద్వారా 2వ ఆటంకమును తొలగించి ఇంద్రియములతో గుర్తించగలిగిన అనేక అద్భుతాలు, రంగులు, చిత్రాలు, దృశ్యాలు ప్రకటితం అవుతాయి. అవి అనుభూతికి వస్తాయి. వీటిని దర్శించవచ్చు. ఇంద్రియ గోచర విషయాలకు సంబంధించినవి ఉత్పత్తి అయ్యి అనుభూతికి వస్తాయి. శరీరం యొక్క బలహీనతను సాధనతో సాధకుడు ఉన్నత స్థాయి చేరవలెనని తీవ్ర దీక్ష, పట్టుదల, ఆలోచన ప్రబలాంశముగా ప్రధానంగా ఉంచుకొని అభ్యాసం కొనసాగించిన ఆత్మ శరీరమును వదిలి పైకి లేస్తుంది, ఆస్ట్రల్ లెవెల్ చేరుతుంది. ఆ భూమిక యందు అది రెపరెపలాడుచు అలలులాగా కదులుతూ ఆందోళనతో ఆశ్చర్యభరితమైన స్థితిలో ఒంటరిగా ఉండిపోతుంది. ఈ స్థితి సాధకునకు కూడా తాత్కాలికంగా ఆసక్తిని కలిగించే సంఘటనగా అనుభూతి పొందుతాడు. అనుభవానికి మించిన ఇటువంటి సంఘటనల గురించి
వివరించుట అన్ని సందర్భంలో వీలు కాదు. సంఘటనల వల్ల భావోద్రేకాలను సాధకుడు బ్రహ్మేంద్రియ జ్ఞానంతో గ్రహిస్తాడు. శరీరమును వదిలిన ఆత్మ ఏర్పాటైన మరొక నూతన భౌతికమును ధరించి జన్మ తీసుకుంటుంది. ప్రత్యామ్నాయంగా ఎవరైతే సమాధి స్థితికి చేరుతారో వారు జీవిత కాలంలోనే ఆస్ట్రల్ లెవెల్ చేరి సమాధి స్థితి అందే నిలకడగా ఉండిపోతారు. సమాధి స్థితి అందే నిలకడగా ఉండిపోతారు. ఆ స్థితి నుండి ఉన్నత లెవెల్స్ కు చేరడానికి సులభం అవుతుంది. అంతేకాక శరీరం వదిలిన ఆత్మ కొంతకాలం గాలిలో సంచరిస్తూ తన పాత శరీరం కొరకు లేదా ఇతర శరీరముల కొరకు వెతుకుతూ ఉంటుంది. ఏ సాధకుడైతే ఉన్నత లెవెల్ కు చేరుతాడో ఆ సాధకుడు ఆస్ట్రల్ లెవెల్లో తన బుద్ధి వివేకమును ఉపయోగించుటకు ప్రయత్నిస్తాడు. అట్టివాడు పైకి పోవుటకు తదితర ప్రత్యామ్నాయ మార్గం లేదని గ్రహించిన వాడు ఆస్ట్రల్ భూమిక ఎందే ఉండిపోతాడు. ఈ ఆలోచన మూలాధారం నుండి ఉద్భవిస్తుంది, అక్కడే ఆగిపోతాడు. అట్టి వారిలో మరికొందరు సాధకులు ఆస్ట్రల్ చక్రంలో కొంతకాలం తిరుగుతూ ఊగిసలాడుచు చివరకు తదితర ఉన్నత భూమికలు లేవని నిర్ధారించుకుని అక్కడే ఆగిపోతాడు. నిశ్చితమైన మార్గము సాధన తెలియక గమ్యం లేకుండా ఆస్ట్రల్లో ఆగిపోతాడు. ఆస్ట్రల్ చక్రంలోనే ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తిరుగుచూ జీవితకాలం గడిపేస్తాడు. ఈ విధంగా జీవిత పరమార్థంను సాధించలేక కాలం వ్యర్థం అవుతుంది. కావున సాధకుడు తగిన కుండలిని చాలన ప్రక్రియ చక్ర జ్ఞానం కలిగి అభ్యాసం చేయవలెను. లేనిచో కుండలిని యోగ సాధన గ్రుడ్డివాడు సూర్యుని చూచుటకు వేయి చేయు ప్రయత్నంగా ఉంటుంది. ఈ ప్రకారం ప్రజ్వలన చాలన సృష్టి విధాన రహస్యములను పూర్తిగా తెలుసుకోకుండా పెద్ద పెద్ద అనుభవం గల సాధకులు కూడా గాలిలోని పతాకం వలె కదులుచు ఆస్ట్రల్ చక్రం నందే ఆగిపోయి నిలిచిపోతారు. అస్థిర స్థితిలో ఉండిపోతాడు. ఆత్మస్థైర్యం కోల్పోతాడు. వివిధ మార్గములలో తప్పు ప్రయత్నంలో వివిధ అభిప్రాయాలతో ఏ విధంగా నిర్ణయించలేక సాధన లేక నిశ్చయం లేక చివరికి హఠ యోగ భ్రష్టుడు అవుతాడు. ఎవరి భౌతిక శరీరం అయితే గత జన్మలో వారి భౌతిక శరీరంతో ప్రోగు చేసిన పాపకర్మల వలన దుష్ట హానికరమైన కర్మలతో కలుషితమైనదో అట్టివారి ఆస్ట్రల్ శరీరము నుండి కర్మ భాగము పరచడం జరుగుతుంది. ఈ ఆస్ట్రల్ పరమాణువు వేడితో సంయోగం కాగా బుద్ధికి ప్రేరణ కలుగుతుంది. తన సూక్ష్మ దృష్టితో ఏ స్త్రీ యొక్క గర్భమున ఆ అండాన్ని చేరవలెనో తెలుసుకున్న సామర్థ్యము లభిస్తుంది. ఆ స్త్రీ యొక్క పొత్తి కడుపు క్షేత్రంలోకి ప్రవేశిస్తుంది. ఆ ప్రాంతమునకు క్రింది భాగంలోనే మూలాధార నరము నుంచి క్రింది భాగపు మూలాధార భాగపు మార్గమునకు అవరోధంగా నిలిచి ఉంది. అక్కడే అది సుషుమ్న నాడిలో కలిసిపోతుంది. గర్భ సంచిలోనికి ప్రవేశించుటకు ప్రయత్నించి పోలేక ఆగిపోతుంది. అప్పటి నుండి ఆ నాడి ఒక వారము రోజుల పాటు అక్కడే నిలబడి ఉంటుంది. ప్రతిరోజు పరమాణువు సైజులో 8 రోజులు కుండలిని నుండి ఫోర్సులను తీసుకుంటుంది. తర్వాత తమంత తాముగా దృఢపడతాయి. ఏ స్థలంలో అయితే ఓజస్సు అంటే వీర్యం తయారు కాబడుతుందో ఆ ప్రాంతంలో అది 2 భాగాలుగా విభజన జరిగి విడిపోతాయి. అదే ప్రాంతంలో 60 రాత్రులు 60 పగుళ్ళు ఉండిపోతుంది. అక్కడే అది 2 రోజులు స్థిరమై ఆకృతి కలిగి ద్రవం కాని విధంగా కొంత కాఠిన్యం గల ఘన రూపంలో ఉంటుంది. ఈ 2 రోజులు అది చలనం లేక ఒకే స్థానంలో ప్రతిష్ఠితమై ఉంటుంది. స్త్రీ పురుషుల లైంగిక ఋతుకాల సంభోగ సమయంలో స్త్రీ గర్భంలో విడిపోయిన ఈ 2 భాగాలు తమ స్థానం నుండి చలిస్తాయి. ఇడనాడి అందలి ఓజస్సు ద్రవము పైన తెలిపిన ద్రవ పదార్థములు పొత్తి కడుపుకు చేరి 2 కలిసిపోతాయి. ఫోర్సుతో కలువగా ఆధార నరం యొక్క బుద్ధికి ప్రేరణ కలుగుతుంది.
తమ బుద్ధి సహాయంతో తమంతట తాము తగిన రీతిలో ఏర్పాటు చేసుకుంటాయి. అరరంజిని సుఖ అను పేరు గల స్త్రీ గర్భకోశ రంధ్రమునకు పువ్వు రేకు వలె 4 దళములు ఉంటాయి. అవి విస్తరించి గర్భధారణకు తయారై ఉంటాయి. ముందుగానే అక్కడకు చేరి ఉన్న ద్రవ పదార్థము రసముతో మరకలు పడేటట్లు చేస్తుంది. తర్వాత పురుష మర్మాంగం నుండి రేతస్సు తీవ్రమైన వేడితో వచ్చి చేరుతుంది. దాని ప్రవాహమును వేగ తీవ్రతను ఆపుటకు సాధ్యం కాదు. పై సూచనలను ప్రశాంత చిత్తంతో పఠించి అర్థం చేసుకొని సాధన సమయంలో వాటిని పాటించిన సర్వము అవగతం అవుతుంది, ఫలితములు లభిస్తాయి. పుస్తకమును చదివిన వారికి కొంత కుండలిని జ్ఞానం కలుగుతుంది. సాధనలోనే అన్ని రహస్యాలు అర్థం అవుతాయి. నకిలీ ఆడంబర డంబాచార గురువులను ఆశ్రయించి జీవిత కాలంను వృధా చేసుకోకండి. ఈ సాధన చాలా ఉత్కృష్టమైనది. ఇట్టి పరమ శక్తిపై మీకు ఏర్పడిన అనుమానాలను నివృత్తి చేయవారు, ప్రశ్నలకు సమాధానాలు సంతృప్తికరంగా క్రియారూపంలో నీకు ఇచ్చేవారు ఈ నవ సమాజంలో ఏ గురువు జీవించి లేరు. సాధనతోనే మీకు అవగతం అవుతుంది. జ్ఞానం అంతరంగంలోనే జనిస్తుంది. మాటలతోనూ బోధనలతోనూ శక్తిపాతంతోనూ సాధ్యమయ్యేది కాదు. ఈ ప్రస్తుత సృష్టి నిర్మాణంలో మానవ రూప శరీర నిర్మాణంలో కుండలిని చాలన పని ఇవ్వబడలేదు. ఇక నూతన యోగం ద్వారా పని చేయవలసి ఉంటుంది. శ్రీవివి వంటి మహాకారణ జన్ములకు తప్ప మిగతా వారికి ఇది సాధ్యం కాదు. ఏ విధంగానూ మనసును కల్లోల పడనివ్వరాదు. కృత అనుభూతులు తరచుగా విపరీతంగా ఉద్భవిస్తాయి. పాదాల ఒత్తిడి మోకాళ్ల వరకు పైకి వెళ్ళినట్లు అనుభూతి ఉంటుంది. ప్రకంపనల ఒత్తిడి, కంపనశీలమైన స్థితి, కాళ్ళ చుట్టూ పరిభ్రమిస్తున్నట్లు అనుభూతి, మానసికమైన నిరుత్సాహము ఏమాత్రము ఉండరాదు. ప్రశాంతత లేని చిరాకు కోపము గల కాలమందు చేసిన సాధనలో అనుభూతులు సూచనలు వాటి నిగూఢ భావములు రహస్యార్థములు అర్థం కావు. తదుపరి సూచనలు ప్రసారం కావు. విషయాలు స్థూల ప్రజ్ఞకు తెలియడానికి కొంత సమయం పడుతుంది. పట్టు విడువక ప్రాక్టీసు చేయాలి. ఇంద్రియాలలో డౌలాయమాన స్థితి ఏర్పడినట్లయితే మనస్సు అలజడికి గురి అవుతుంది. సాధన ముందుకు సాగదు. తల పైభాగం నుండి పాదం వరకు శరీరం చుట్టూ బయటి నుండి వచ్చే అతి చల్లదనం యొక్క అనుభూతిని గమనించాలి. అంతరమున ప్రారంభమైన ఒత్తిడిని గమనించాలి. ప్రారంభంలో కొంత ఒత్తిడి, అసౌకర్యము, బాధ ఉండినా కూడా ముందుకు సాగిన కొలది ఏమీ ఉండదు. అటు పిమ్మట ఏదో తెలియని స్థితిలో లోపల పని జరుగుతుంది. సుషుమ్న నాడిలో కుండలిని చాలన ప్రకంపనలు ఉద్భవిస్తూ ఉంటాయి. కావున సాధకులకు నూతన అనుభూతులు కలుగుతూ ఉంటాయి. ఉదాహరణకు పని జరుగుతున్నప్పుడు అవయవాలు ఇంద్రియాలు నిష్కల్మషంగా పనిచేయడానికి కొన్ని ఆలోచనలు వాయువులు ఆవిరైపోతాయి. దీని వలన మానసికంగా చాలా అలజడి కలుగుతుంది. కానీ వాటిని గురించి పట్టించుకొనరాదు, ఆలోచించరాదు. అవి బయటకు పోవునంత వరకు ఈ అలజడి ఉంటుంది. పరాశక్తి గమనమునకు వేడి మరియు వేగము ఈ రెండు కలిసి పనిచేస్తాయి. సాధనకు ఉపక్రమించుటకు ముందు శరీరం వేడిగా ఉండాలి. దీని కొరకు చల్లటి నీటిని చేతులతో తీసుకొని శరీరం అంతటిని తుడవవలెను. తర్వాత బయటి గాలికి నిలబడితే శరీరంలో వేడి జన్మిస్తుంది. వేడి ఉత్పన్నమైన తక్షణము సాధన ప్రారంభిస్తే చాలనము సులభతరం అవుతుంది. మేడం గమనించారా? ఇది విన్నారా? ఏది మేడం? అంటే ఇక్కడ ఏ విధంగా మనం ఫస్ట్ పరాశక్తి గమనం మనకు వేడి మరియు వేగము ఈ రెండు కలిసి పనిచేస్తాయంట. సాధనకు ఉపక్రమించే ముందు శరీరం వేడిగా ఉండాలి. దీని కొరకు ఏం చేయాలంటే మనము చల్లటి నీటి చేతులతో తీసుకొని శరీరం అంతటిని తడపవలేనంట. తర్వాత బయట గాలికి నిలబడితే శరీరంలో వేడి జనిస్తుందంట. వేడి ఉత్పన్నమైన తక్షణము సాధన ప్రారంభిస్తే చాలనము సులభతరం అవుతుందంట.
ఆహా. ఆ మరి ఏమి ఇచ్చారంటే వేకువజామున సాధన చేసేటప్పుడు శరీర స్థితి ఎలా ఉన్నప్పటికీ ముందుగా స్నానం చేసి ఆ తర్వాత సాధనకు ఉపక్రమించిన శ్రేయస్కరము. అది చలికాలం అయితే తప్పక స్నానం చేయాలి. వేసవి కాలంలో గ్రహ ప్రభావంతో జన్మించిన మనకు వాటి ప్రభావము యోగ సాధన సమయంలో విపరీతంగా ఉంటుంది. గ్రహముల ఒత్తిడి వలన ఆలోచనలు మారిపోతాయి. పొరపాట్లు దోషాలు చేయుటకు ఎక్కువ అవకాశం ఉంది. గ్రహ ప్రభావం లేకుండా సాధకుడు వాటిని అధిగమించాలి. కుండలిని చాలనము జరిగేటప్పుడు చంద్రగ్రహణము సూర్యగ్రహణము చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి. అవి చాలా ఒత్తిడిని కలుగజేస్తాయి. శిరస్సు పై భాగంలో రెండు వైపులా ఒత్తిడి ఉండి భరించలేని విధంగా బాధ ఉంటుంది. సూర్యుని కోర్సులకు కేంద్రముగా పరిగణించబడినది. దాని యొక్క తరంగమును హృదయం స్థానమున ఉపయోగించవలెను. ఈ కాస్మస్ యొక్క పరిపాలక వర్గము కుండలిని ప్రేరేపించి సూర్యుని పోర్సులకు కేంద్రంగా పరిగణించబడింది. దాని యొక్క తరంగములను హృదయ స్థానమున ఉపయోగించవలెను. ఈ కాస్మస్ యొక్క పరిపాలక వర్గము కుండలిని ప్రేరేపించుటకై ప్రజ్వలింప చేయుటకు పైకి ప్రయాణింపచేయు ప్రక్రియపై ప్రభావము చూపిస్తాయి. సాధన కాలమందు లభించిన పురోభివృద్ధిని ఎవరికి వారు తెలుసుకొనవలెను. లేనిచో తమ అభివృద్ధి కుంటుపడుతుంది. బాహ్య ఒత్తిడి ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి కావున వాటి పనితీరులను కృంగిపోరాదు. వాటి పనితీరులకు కృంగిపోరాదు. ఏకాగ్రత తప్ప ఇతరమైన ఆలోచనలు సాధన సమయంలో రానివ్వరాదు. నిరంతరము వినమ్రముగానే ఉండాలి. ఎలాంటి సూచన హెచ్చరిక అనుభూతి లేకుండా తటాలున కుండలిని చాలనము జరగవచ్చు. ఒక రకమైన తటాలున లాగుట, వేయటము, కండరాల అనైచ్ఛిక సంకోచము భౌతికానికి సంభవించడం గమనించవచ్చు. ఉత్పత్తి అయ్యే ప్రకంపనలకు స్పందించగా చివర ఒక రకమైన కాంతివంతమైన దృష్టి కుండలినికి వస్తుంది. మేధా సంబంధమైన వివేకశీలత ఒక పై అంతస్తు లాంటిది. వెన్నెముక దానికి ఒక నిచ్చెనలాగా లేదా మెట్ల వరుసగా పనిచేస్తుంది. దాని ద్వారా పరాశక్తిని క్రింది నుండి పైకి నడిపించవచ్చు. పై అంతస్తు అయిన సహస్రారంలో అనేక అద్భుతాలు నిక్షిప్తమై ఉన్నాయి. అదే మాదిరి మాయా సహితమైన అనేక అద్భుతాలు క్రింది అంతస్తులు జరుగుతుంటాయి. కానీ ఈ అంతస్తు ఒక సాధారణమైన రూపము కాదు. అతి నాణ్యత గల శుద్ధి అయిన అద్భుతాలు ప్రోగై ఉన్నాయి. వీటితో ఈ జడమైన శరీర యంత్రము నడుస్తుంది. నీటి కొలనులోని తామర పుష్పం మాదిరి తల భాగమందు ఇట్టి అంతర కమలమును దర్శించవచ్చు. కుండలిని యోగ సాధన కాస్మస్ మరియు గత జన్మల సంబంధం విషయములను అవగతం చేస్తూ కుండలిని చాలనకు సహాయపడుతుంది. తాను పరాశక్తిని ప్రజ్వలింప చేసి తినని చాలనము చేయించి తినని కుండలిని ఫలితాలను సిద్ధులను పొందితినను విషయమును బయటి వారికి బహిర్గతము చేయరాదు. ఇతరులతో శక్తిపాతమును ప్రసారం చేయ సామర్థ్యము తమకు గలదని ప్రకటించుకొనరాదు. డబ్బు సంపాదించరాదు. కుండలిని విషయములు బహు గోప్యమైనవే, గుప్తముగానే ఉండవలెను. సృష్టికర్త అభిలాషకు శక్తి ధర్మములకు వ్యతిరేకంగా సాధకుడు ప్రవర్తించరాదు. పవిత్రతను కాపాడని వారికి, యోగ ధర్మములను ఉల్లంఘించిన వారికి, క్రమశిక్షణ నియమ నిబంధనలను కఠినంగా పాటించని వారికి ఎట్టి ప్రయోజనాలు సిద్ధులు లభించవు. తర్కవాదులకు నాస్తికులకు నమ్మకం
ఏంటి మేడం ఇది? మేడం మేడం కొంచెం అది పేజ్ల ముందు పోయినా మేడం, కొంచెం ఒక్క నిమిషం చూస్తున్నా. ఎక్కడ దాకా పోయిందో, ఏ పేజ్కి పోయిందో నేను పేజ్ చూసుకోలే మేడం, ఒక్క నిమిషం. పరాశక్తి అంటే ఏమిటి ఇదంతా కాలేదనుకుంటా. అవసరం లేని భౌతిక బాహ్య కార్యములు, క్రియలు, పూజలు, జపాలు, శరీరాన్ని కృషింపజేసే ఉపాసనలు, శ్రమ డబ్బుతో మీరెంత కూడా కాలేదు. జనాకర్షణ కార్యక్రమం చూసి సాధన చేయనది కాదు. భూమి పునర్నిర్మాణం చేసే బాధ్యత గల గ్రహమునకు ఒక కుదుపు ఇవ్వబడినది. దీని కారణంగా కొన్ని గ్రహములలో కుండలిని సంబంధించిన చలనం కనిపిస్తుంది. ఓకే 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 ఇక్కడ నుంచి ఉండాలండి మేడం. అంటే బయటి వారికి ఎవరికి చెప్పకూడదు అని, అంటే ఇక్కడ పవిత్రతను కాపాడని వారికి, యోగ ధర్మమును ఉల్లంఘించిన వారికి, క్రమశిక్షణ నియమ నిబంధనలను కఠినంగా పాటించిన వారికి ఎట్టి ప్రయోజనాలు, సిద్ధులు లభించవు. అక్కడికి అయిపోయింది. తర్కవాదులకు, నాస్తికులకు, నమ్మకం లేని వారికి, మంచి సంస్కారం తెలిపే అలవాట్లు లేని వారికి, కర్మ సిద్ధాంతపై నమ్మకం లేని వారికి కుండలిని విషయములు వ్యక్తపరచరాదు. సాధన ప్రక్రియలో, సమాధి స్థితిలో, ట్రాన్స్ నిద్రలో గాని మీకు అనేకమైన సూచనలు, జ్ఞానోదయ భావాలు, రహస్యములు, గుర్తులు అవగతం అవుతాయి. వాటిని ఇతరులకు వివరించరాదు. అది అహంకారానికి దారి తీస్తుంది. సాధకుడు భ్రష్టు పట్టుటకు అదే మూల కారణం అవుతుంది. ఈ అభ్యాస కాలమున మీకు అనేకమైన సృష్టి సంబంధమైన, దైవ సంబంధమైన రహస్యాలు, వారి ప్రణాళికలు, భవిష్యత్ కార్యక్రమంలో జరుగుబో సంఘటనలు గాని మెరుపు తీగలాగా ప్రకాశిస్తాయి. వాటిని ఇతరులకు వెల్లడి చేయరాదు. ఈ విధంగా ఇటువంటి అసాధారణ సంఘటనలు అనుభవాలు పొందినట్లయితే అవి బ్రహ్మ యొక్క ఆజ్ఞ ప్రకారమే సంభవిస్తాయని తలంచవలెను. అది నీ గొప్పతనము కాదు, కృషి ఫలితము కాదు. కుండలిని యోగమందు పురోభివృద్ధి చెందిన వారు తమ శరీరం అతి సూక్ష్మంగా గాని, అతి భారీ విశాల శరీరంగా గాని మారినట్లు వారికి కనిపిస్తుంది. ఇట్టి సంఘటనలు జరిగిన అవి యోగపరంగా నీ కుండలిని కదలిక వలన ఏర్పడినదని ప్రదర్శించే సూచనగా గుర్తించాలి. పరాశక్తి చాలన ప్రక్రియ యందు ప్రావీణ్యత గల సద్గురువు నుండియే దీనికి సంబంధించిన చర్చలు, నియమ నిబంధనలు, సాధన విధానం తెలుసుకునవలసి ఉంది. ఎవరో చెప్పుకుంటున్నవి విని గాని, పుస్తకాలను చదివి గాని, ఉపన్యాసములను విని గాని, డబ్బు సంబంధంగా గాని, మరి ఇతరులు సాధన చూసి గాని నేర్చుకున్నది కాదు. అసత్య ప్రకటనలు, మిడిమిడి జ్ఞానము, ఊకడపుండు ఉపన్యాసాలు, జనాకర్షణ కార్యములను చూసి సాధన చేయనది కాదు. వాణిజ్యపరం చేయరాదు. జన సమూహములతో సాధించినది కాదు. భూమిని పునర్నిర్మాణం చేసే బాధ్యత గల గ్రహమునకు ఒక పొదుపు ఇవ్వబడినది. దీని కారణంగా కొన్ని గ్రహములలో కుండలిని సంబంధించిన చలనం కనిపిస్తుంది. గ్రహ మండలానికి ఒత్తిడి కలిగినప్పుడు భూమియే కుండలినిగా పనిచేస్తుంది. ఈ పరిస్థితిలో కొందరికి కుండలిని పనిచేయట ఆగిపోతుంది. భూమికి చేరిన ఒత్తిడిని భౌతిక మందు కుండలిని గ్రహిస్తుంది. శుద్ధి శరీర
పునర్నిర్మాణ కార్యము వేడి వేగము ద్వారా చేయనప్పుడు సాధన చేత ఇవ్వబడిన ఒత్తిడి పరిణామంలో సగభాగాన్ని కుండలిని ఒక్కసారిగా పీల్చివేస్తుంది. మిగిలిన ఆ సగభాగం భూమిపై మార్పు రావడానికి ఉపయోగపడుతుంటుంది. ఏ కారణం చేతనో నిరంతరము అభ్యాసము ఆపరాదు. సాధన ఆపివేయడం వలన శరీర పనితీరులలో మార్పు కనిపిస్తుంది. ప్రతికూల బాధలో కొన్ని అనుభవించుట అనివార్యమవుతుంది. అయినప్పటికీ భయపడవలసిన అవసరం లేదు. శరీరంలో ఫోర్సులు శక్తి పనిచేస్తూనే ఉంటాయి. అంతర్ముఖాన సర్దుబాటు సవరణ జరిగి శరీరమును సమతుల్యంలో ఉంచుతుంది. తిరిగి సాధన మొదలు పెడితే సాధారణ స్థితికి భౌతికము చేరుతుంది. సర్దుబాట్లు శుద్ధి జరుగు ప్రక్రియలో లోపములు దోషములు జబ్బు రూపములో బయటకు వెళ్ళిపోతాయి. అది అనివార్యము. ఇవి బయటకు నిష్క్రమించనిది కుండలిని చాలనము జరగదు. ప్రవర్తనతో నడవళికతో శుద్ధ సంస్కారములు వ్యక్తపరచుట అవసరము. విశ్వ మానవ సౌభ్రాతృత్వము, సాధకుల మధ్య సోదర భావము, మానవ దృక్పథము, విలువలు సంబంధాలు మెరుగైనవిగా ఉండాలి. దైనందిన జీవితంలో ఇతరులతో వ్యవహరించడంలో ప్రతి ఒక్కరిని గౌరవించాలి. నీ గౌరవానికి ఎప్పుడు భంగం వాటిల్లదు. తగిన గౌరవాన్ని ఇవ్వడం ఎంతైనా అవసరం. సుషుమ్న నాడిలో మరియు దాని ప్రభావ పరిసరాల ప్రాంతాలలో జరిగే పనితీరుల గురించి తెలుసుకోవాలి. ఎక్కువ ఒత్తిడి, నిస్సత్వ, బలహీనత, శ్వాస సరిగా లేకపోవుట, ఎంతో తీవ్ర ఒత్తిడితో సుషుమ్న కంపిస్తుంది. ఎందుకనగా ఈ నాడి ద్వారానే కుండలిని శక్తి పైకి ప్రసారం అవుతుంది. శరీరమంతా నొప్పులు, కదలికలు, స్పందనలు, ప్రకంపనలు కలుగుతాయి. శుద్ధి ప్రక్రియ జరుగుతూ మలమూత్రములు ఒక్క రాకెట్ మాదిరి బయటకు నెట్టివేయబడుటతో నిర్మాణానికి దారి ఏర్పడుతుంది. నరములలో సర్దుబాటు జరుగుతుంది. ఏ నరాలలో ఏ మార్పులు సవరణలు జరుగుతాయో మీకు మీరే అనుభూతితో అవగతం చేసుకొనగలరు. ఈ ప్రకారము కుండలిని శక్తి చాలనము ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకొనగలరు. ఇంద్రియాలు, కరణములు, నరములు, మెదడుకు ప్రకంపనలు కలిగి వేడిమి, ఒత్తిడి, ఒళ్ళంతా మంటలు కలుగుతాయి. వెన్ను పాపంపై నరముల మీద ఒత్తిడి భరించలేని విధంగా ఉత్పత్తి అవుతుంది. ఏమీ తోచని స్థితిలో సాధకుడు నిలబడిపోతాడు. నీకెవరు సహాయపడలేరు. నీవు ఒంటరి వాడవు. నిద్ర సరిగా రాదు. ఒక్కొక్క మారు ఇబ్బందికరంగా ఉండునట్లు అనుభూతి కలుగుతుంది. శుద్ధ ప్రజ్ఞ స్థితిలోనే లేదా శుద్ధ నిర్వికల్ప సమాధి స్థితిలోనే కుండలిని చాలనము జరుగు విధానము అవగతం అవుతుంది. ఇది అతి జాగ్రత్త అవస్థలో శ్రేష్టమైన ఉన్నత స్థాయికి సంబంధించిన సాధన. ఆది సంకల్పంతో పాటు సాధకుని ప్రయత్నములైన వాయు బంధన, వేడిని ఉత్పత్తి చేయు సాధనల అభ్యాసము కుండలినిపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుంది. పూర్తి చైతన్యం కలుగునంత వరకు శ్రద్ధతో మధ్యలో ఎలాంటి అవాంతరాలు లేకుండా సాధన కొనసాగించాలి. మీరు కుండలిని ప్రేరేపించదలచినట్లయితే వాయువు, వేడి ఉత్పత్తి, శుద్ధి సంబంధమైన ప్రక్రియలు తప్ప మధ్యలో ఎలాంటి సాధనలు అభ్యాసము చేయరాదు. చాలనమునకు కావలసినవి ఈ 3 ప్రధాన సాధనలు. ఎప్పటికప్పుడు కుండలిని యోగ గురువుతో సంప్రదింపులు జరుపుతూ దాని సూక్ష్మ కార్యరూపములను ఆయా దశల యందు సరైన సమయమున సూచనలను తీసుకొనవలెను. సాధనకు సంబంధించిన ప్రక్రియలు, పాటించవలసిన విషయాలు, నిబంధనలు, విధానము, ఆచరణ సూత్రములను ప్రావీణ్యత గల కుండలిని యోగ సిద్ధుని నుండి మాత్రమే సలహాలను తీసుకొనవలెను. యోగం చేయు వారందరూ దీని విషయమై కీలక సలహాలను ఇవ్వలేరు. కుండలిని సాధకులు చాలా అరుదుగా ఉంటారు. ప్రస్తుత కాలమందు లేరు. ఈ మార్గదర్శక సూత్రములను పాటించనిది శక్తి జాగృతి కాదు. అవసరం లేని భౌతిక, శారీరక, బాహ్య కార్యములు, క్రియలు, పూజలు, జపాలు, శరీరాన్ని కృషింపజేసే ఉపాసనలు, శ్రమ, డబ్బుతో కూడిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు కుండలిని చాలనమునకు ఉపయోగపడవు.
శరీరము దృఢముగా ఉంచుటకు మంచి పోషక పదార్థములను స్వీకరించాలి. ఒత్తిడిని కలిగజేయు ప్రాపంచిక పనులను వీలైనంత వరకు దగ్గరకు రానివ్వకూడదు. కుండలిని యోగ సాధన యొక్క మౌలికోద్దేశ్యము జీవించుండగానే మోక్షం పొందుట. సమస్త సృష్టికి మూల కారణము. సర్వశక్తివంతమైన ఈ సృష్టికి ఆది అయిన ఆ ఆది బ్రహ్మను పొందుటకు ఈ యోగము రూపొందించబడినది. కావున భౌతికమును సర్దుబాటు చేసి కుండలిని చైతన్యపరచడము పరాశక్తితో కలియుటకు కృషి చేయాలి. భూములు, సొమ్ము, సంపద, భార్యాపుత్రులు, పేరు ప్రతిష్టలు, పదవులు, అధికారములు, ఇతర అనేక లౌకిక ప్రయోజనముల కొరకు ఉద్దేశించబడినది కాదు కుండలిని యోగం. అట్టి కోరికలు, ఆశలు గలవారు చేయనది కాదు ఇది. ఎలాంటి భౌతిక ప్రయోజనములు లేకుండా భక్తి శ్రద్ధలతో చేయు సాధన. ఈ యోగము పారమార్థిక ప్రయోజనములకు, కారణ జన్ములకు, దైవ కార్యము కొరకు జన్మించిన వారికి లోక కళ్యాణ కార్యములు చేయుటకు, సృష్టి పునర్నిర్మాణ పనులు నిర్వహించు వారికి సంబంధించినది. కుండలిని యోగ మహిమ చాలా మందికి తెలియదు. దీనికి అహంభావము, అనుమానము, అసూయ, ఆత్రము, ప్రతీకారము, అధర్మము, డంబాలు ఉండరాదు. జ్ఞానము, సాధన గురించి ఇచ్చారు. మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత యోగ సిద్ధులు లభించుటకు 2 సాధనలు ఉన్నాయి. ఒకటి జ్ఞానము, రెండవది సాధన. కుండలిని జ్ఞానం లేనిది కేవలం సాధన ఏమాత్రం ఫలితములను ఇవ్వదు. అదే మాదిరి కేవలం సాధన ప్రాక్టీస్ లేనిది జ్ఞానం ఏమాత్రము ప్రయోజనము ఉండదు. సంపూర్ణ కుండలిని స్వరూప దర్శనముకు 2 అవసరం. తదితర సాధనలతో పోలిస్తే కుండలిని సాధన చాలా ప్రత్యేకంగా వేరుగా ఉంటుంది. సాధకుని యొక్క పట్టుదల, నిరంతర సాధన, విశ్వాసము, ప్రాక్టీస్ తో సాధకులు కనబర్చు భక్తి శ్రద్ధలను అనుసరించి పొందే అభివృద్ధిపై కుండలిని శక్తి పైకి లేపడము ఆధారపడి ఉంటుంది. కావున ప్రారంభం నుండే ప్రేరణ గాని, జాగృతి గాని, శరీర శుద్ధి గాని జరగదు. సద్గురు నుండి ఉపదేశం తీసుకున్న నాటి నుండి కనీసం 2 సంవత్సరాల కాలము నాడుల శుద్ధి సాధించాలి. దృఢ సంకల్పాన్ని ఆత్మకి వదిలి ప్రాక్టీసు చేసుకోవాలి. కుండలిని ఉనికి అసలు ఉందా లేదా, మిథ్య సాధనపై నమ్మకం, అపనమ్మకాల మధ్య చాలా మంది సాధకులు ఊగిసలాడుతుంటారు. దీనికి మనస్సు కారణం. సంకల్పాలు, వికల్పాలు మనస్సే కలుగజేస్తుంది. కావున మనస్సును అదుపులో ఉంచుకోవాలి. జ్ఞానేంద్రియాలు క్రమబద్ధంగా పనిచేయునట్లు కృషి చేయాలి. దురభిమానము, పగతో కూడిన ఆలోచనలు, ప్రతీకారము, అసూయ, రాగద్వేషాలు సాధనకు శత్రువులు. ప్రాక్టీస్ నందు ఏ మాత్రం కోపము, ఆవేశము పనికిరావు. ప్రశాంత చిత్తంతో సాధన కొనసాగాలి. సరైన సమయమున సరైన ఆహారం తీసుకొనలేకపోవటం వలన నీరసం ఏర్పడి కోపం పెరుగుతుంది. కుండలిని యోగమందు పురోభివృద్ధి అంచెలంచెలుగా జరుగుతుంది. ఒక గంట రోజు, నెల, సంవత్సరం కాలమున సాధించినది కాదు. చాలా మంది యోగంలో చేరిన 2వ రోజు నుండి కుండలిని లేచిందని, కనిపిస్తుందని చెప్తుంటారు. అది అంతయు కల్పితము, అబద్ధ ప్రకటనలు. అది సంకల్పం లేనిది. కుండలిని చైతన్యము అసంభవము. సాధన చేస్తున్నంత మాత్రమున పరాశక్తి నీ అధీనంలో ఉన్నదనే దురభిప్రాయము నీకు ఉండరాదు. లౌకిక ప్రయోజనాలకు, దేహ అవసరాలకు అనుకూలమయ్యే విధంగా కుండలిని శక్తిని వాడుకొనవచ్చుననే దురభిప్రాయం ఏమాత్రము తగదు. సంప్రదాయ యోగ సాధన పద్ధతులలో పాత సృష్టి విధానంలో కుండలిని తన వివిధ దశలను, పొరలను, రహస్యములను సాధకుడు చైతన్య స్థితికి వచ్చాక తెలియనిచ్చేది కాదు. నూతన కుండలిని యోగమందు కుండలిని జరుపు క్రియా విధానాన్ని పాత విధానంతో పోల్చరాదు. ప్రాచీన సాధన పద్ధతులలో కుండలిని పనిచేయడం ప్రారంభిస్తూనే సాధకుడు జాగ్రత్త అవస్థను కోల్పోయి సమాధి స్థితిలోకి జారిపోతాడు. పరాశక్తి అంటే ఏమిటి, దానిని ఎందులకు జాగృతి చేయుటకు ప్రయత్నిస్తున్నామో
మొదలు పాఠకులు నిశ్చయంగా తెలుసుకోవాలి. ఆసనాలు, ధ్యానము, ప్రాణాయామ సాధనలు అభ్యసించిన మాత్రముననే కుండలిని సాధించిన నీ అభిప్రాయము ఒక భ్రాంతి మాత్రమే. శక్తిని ఏ విధంగా ప్రజ్వలింపజేయాలి, చేయు విధానం ఏమిటి అన్న రహస్య వివరములను మొదలు కుండలిని చాలన సిద్ధయోగుల నుండి నేర్చుకోవాలి. మోక్షానికి పరాశక్తి చాలనకు గల పరస్పర సంబంధం ఏమిటో తెలియక చేయు శిష్యులకు నేర్పించుట ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడికి సూర్యుని చూపించినట్లు ఉంటుంది. ఈ భూమి మీద మీరు ఎందుకు మేడం మేడం ఈ పేజ్ అయిపోగానే ఆపుతాం మేడం. ఒక గుడ్డివాడు అంటే మీరు ఈ భూమి మీద మీరు ఎందుకు జన్మించినది, కుండలినికి నీ జన్మకు సంబంధం ఏమిటో అవగతం చేసుకోవాలి. నిన్ను నువ్వు జాగ్రత్తగా పరిశీలిస్తా నీవెవ్వరో తెలుసుకుంటే నీ లోపల ఉన్న కుండలిని నీకు మధ్య ఉన్న సంబంధం ఒక్కటే అన్న విషయం అర్థమవుతుంది. నీకు లోపల ఉన్నది ఒక్కటే. ఈ రెండింటికి గల సూక్ష్మ భేదాలను నిశ్చయంగా తెలుసుకోవాలి. ఆధ్యాత్మికంగా ఎలా జీవించాలి, ఋషి సంస్కారాలు ఎలా ఉంటాయి అని తెలుసుకొని వాటిని పాటిస్తూ జీవించాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.